ఇది ఎంట్రన్స్. అక్కడ కనిపించేది మెట్ల దారి. పైకి మెట్ల మీద వెళ్ళాలనుకునే వాళ్ళు మెట్ల మీద నుంచి వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి. నెక్స్ట్ ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. మనకు ముందు పెద్ద నందీశ్వర స్వామి ఉంటారు. ఇది ఎంట్రన్స్ గేట్. అక్కడ కనిపించేది మెయిన్ టెంపుల్ అన్నమాట. ఎంత బాగుందో అసలు. ఆ రోజు చాలా బాగుంది వెదర్. మాకు ఆఫ్టర్నూన్ వెళ్ళినా కూడా అంత చెమట అనిపించలేదు, చాలా బాగుంది. ఇక్కడ కిందకి వెళ్తే స్వామివారి భక్తురాలు అమ్మవారి గుడి ఉంటుంది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా కింద. అక్కడ మెట్లు దిగేసి వెళ్ళాలి. మీకు అటు సైడ్ నుంచి మెట్ల దారి ఉంటుంది. పైకి వచ్చేటప్పుడు ఫస్ట్ ఈ టెంపుల్ వచ్చి అక్కడి నుంచి మెయిన్ టెంపుల్కి వస్తాం. నెక్స్ట్ ఇది వినాయక స్వామి. మనకి అలా వినాయక స్వామి విగ్రహాలు లాంటివి మనకి దారి మొత్తంలో 4 or 5 ఉంటాయి. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ముగ్గురు అక్కలు, ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. అవి నేను వీడియోలో మళ్ళీ వస్తాయి. చూడండి ఎంత బాగుందో టెంపుల్. కొండలు చాలా బాగున్నాయి. పెద్ద రష్ కూడా లేరు. మేము ఆ టైమింగ్స్లో వెళ్ళాము. కరెక్ట్గా ఓపెన్ టైమింగ్స్కి 3 or 4 అరౌండ్ వెళ్ళాము. సో ఇది మెయిన్ టెంపుల్. అక్కడ చూడండి మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్లు ఎక్కితే పైన దేవుడు ఉంటారు. నెక్స్ట్ అక్కడ కనిపించేది పాత టెంపుల్ అన్నమాట. అక్కడ కూడా మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఇది ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్. ఇది దక్షిణామూర్తి స్వామి దేవస్థానము. అక్కడ చూసుకొని తర్వాత మేము ఇక్కడికి వెళ్ళాము. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఇది మెయిన్ టెంపుల్ ఎదురుగా మనకి ఇలా పెద్ద శివలింగం ఉంటుంది. దీని వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అక్కడ శివలింగం వెనకకి వెళ్ళామంటే వ్యూ పాయింట్ ఇదంతాను చాలా గ్రీనరీ. చూడండి ఎంత బాగుందో. అక్కడ ఏదో చిన్న టెంపుల్ లాగా ఏదో ఉంటే దాన్ని తీయడానికి ట్రై చేశాను. అదంతా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే ఇదంతా ఆ వెదర్కి, ఆ కొండలకి చాలా బాగుంది ఆ రోజు. టైం దాటుతూ ఉంటే రష్ కూడా ఎక్కువైపోతూ ఉంది. గుడి నెక్స్ట్ వ్యూ పాయింట్. ఇది పెద్ద శివలింగం. ఇది బయట నందీశ్వర స్వామి. ఇవి చాలా బాగుంటాయి. పిల్లలకి చాలా నచ్చుతాయి ఇక్కడ వాళ్ళు ఆడుకోవడానికి. ఇక్కడ ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ క్వారీ ఏదో ఉంది. ఇదంతా కింద ఊరు. ఇదంతా నేను గుడి ముందు నుంచే షూట్ చేశాను. ఇదిగోండి ఇక్కడ దక్షిణామూర్తి స్వామి విగ్రహం. అది మనకి కొండపైకి రాగానే కొంచెం ముందుకు రాగానే దక్షిణామూర్తి స్వామి వారి విగ్రహం ఉంటుంది. అలా ముందుకు వెళ్తే మనం ఇందాక చూసిన నందీశ్వర స్వామి ఉంటారు. నందీశ్వర స్వామి ఎదురుగా టెంపుల్. నాకైతే ఆ రోజు చాలా బాగుంది వెదర్. లైట్గా డ్రిజ్లింగ్ ఉన్నింది. నెక్స్ట్ ఇదిగోండి వినాయక స్వామి విగ్రహం. నేను చెప్పాను కదా ఇందాక చాలా విగ్రహాలు కూడా ఉంటాయి దారిలో. బాగుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం కిందకి. ఇదిగోండి ముగ్గురు అమ్మలు, ముగ్గురు దేవతలు విగ్రహాలు ఉన్నాయి. ఇది కిందకి దిగేటప్పుడు ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఒక పార్క్ అన్నమాట. ఇక్కడ చాలామంది పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. పార్క్ లాగే ఉంది, పిల్లల కోసం లాగానే
డిజైన్ చేశారు. చూడండి ఎన్ని ఉన్నాయో అలా ఆడుకోవడానికి. ఇక్కడ కొంతసేపు ఆగాము. ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ కూడా ఉన్నింది. అప్పుడు కరెక్ట్గా నేను వీడియో తీసే టైంకి ట్రైన్ లోపలికి వెళ్ళిపోయింది, అందుకని నేను అది తీయలేకపోయాను. నెక్స్ట్ అక్కడ కృష్ణుడి విగ్రహం ఉన్నింది. ఇంకా మాకు నెల్లూరుకి వచ్చేసేదానికి టైం అయిపోతుందని మేము పార్క్లోకి వెళ్ళలేదు. కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వస్తే పిల్లలకి చాలా నచ్చుతుంది పార్క్ కూడా. ఇదిగోండి, ఇది విగ్రహం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఎంత బాగుందో చూడండి. ఇందాక చెప్పాను కదా అమ్మవారి దేవస్థానం కిందకి వెళ్ళాలి అని. ఇదిగోండి, కిందకి వెళ్తే అది అమ్మవారి దేవస్థానం. అక్కడే టెంపుల్ దగ్గరే మనకి అక్కడంతా నేరేడు పళ్ళు, చాలా కోతులు ఉన్నాయి, మంకీస్ ఎక్కువ ఉన్నాయి. ఇది బ్రహ్మదేవుడి విగ్రహం అనమాట. ఇది మనకి యాక్చువల్గా కొండపైకి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది, దిగేటప్పుడు ఎండింగ్లో ఉంటుంది. ఇదంతా బాబు ఆడుకునేది. అక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా భలే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఈ నందీశ్వర్ చుట్టూ తిరగడము, దానిపైకి ఎక్కి ఆడుకోవడం, చాలా బాగా ఆడుకుంటున్నారు. పిల్లలకి భలే నచ్చుతుంది ఈ ప్లేస్. ఇది అమ్మవారి టెంపుల్, అది గొల్లబామ అమ్మవారి టెంపుల్. ఆనందమయ్యి సంథింగ్ ఏదో నేమ్ ఉంది. మొత్తానికి ప్లేస్ ఉంటుంది చాలా పీస్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగుంటుంది. అందులో మేము వెళ్ళిన రోజైతే ఆ వెదర్కి ఇంకా అసలు చల్ల గాలి, లైట్గా డ్రిజిల్ ఉన్నింది, చెప్పాను కదా, చాలా బాగుండింది. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం మేము. రాజమండ్రి నుంచి నెల్లూరుకి వెళ్తున్నాం. ఓకే, మధ్యలో సడన్ ప్లాన్ ఇది. లేకపోతే ఇంకొంచెం ప్లాన్ చేసి నీట్గా వీడియో తీసేదాన్ని. లక్ష్య, ఇది పైన గుడి, పాత గుడి అన్నాను కదా, అక్కడికి వెళ్తుందన్నమాట. మేము వెళ్ళలేదు, లక్ష్య వెళ్ళింది, లక్ష్య వెళ్ళొచ్చింది.